మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయించింది. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. రెండో విడతలో మరిన్ని పౌర సేవల్ని అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, పథకాల లబ్ధి గురించి ఈ వాట్సాప్ నంబరుకు మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్లో పంపిస్తారు. అందులో నుంచి మీకు కావాల్సిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడే టికెట్లు, వసతి సహా అన్నీ బుక్ చేసుకునే అవకాశం. విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించొచ్చు. ట్రేడ్ లైసెన్సు పొందొచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాలు పంపడం వంటివి చేయొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డుల యాక్సెస్, వివిధ సర్టిఫికెట్లు పొందొచ్చు. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం. వినతులు, ఫిర్యాదులు ఎలా ఇవ్వాలి? వాట్సాప్ నంబర్ 9552300009కి మెసేజ్ పంపితే వెంటనే లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితర వివరాలు నమోదు చేసి మీ వినతిని టైప్ చేయాలి. దీనికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఈ నంబర్ ఆధారంగా మీ ఫిర్యాదు పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందే ధృవపత్రాలు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ సర్టిఫికేట్, నో ఎర్నింగ్ సర్టిఫికేట్, సీఎంఆర్ఎఫ్, ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తుల స్టేటస్, విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల చెల్లింపు, ట్రేడ్ లైసెన్స్, ల్యాండ్ రికార్డులు, రెవెన్యూ శాఖ ధృవపత్రాలు, ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్, రిఫండ్, ఫీడ్బ్యాక్ సేవలు. ముగింపు: రాష్ట్ర ప్రభుత్వం సేవలు తీసుకువచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. ఈ సర్వీసులు ప్రజలు ఎంతవరకు ఉపయోగించుకుంటారో చూడాలి. తప్పకుండా మీ అభిప్రాయం మాకు కామెంట్ రూపంలో తెలపండి.